ఎంత ఎండగొట్టినా ఎవ్వల పని ఆలు చేసుకుంటామేమో గాని జరంత ఆనబడ్డా అంత ఆగమాగమబ్బా. సిటీలనైతే నెరి 2 రోజుల కోపారు లగాయించి కొట్టబట్టే పట్నంలో వారిన వరదలు పల్లె చెరువుల దిక్కు వారితేనా ఈ పాటికి వ్యవసాయం మంచి జోరు మీద ఉంటుండే. అక్కడగిన పడుతున్నాయి గాని జరంత తక్కువ. మరి అలా ఏడెట్లుందో చూడుండ్రి. చిన్నగా సిటీ శివర్ల చాలైన ఆన పట్నం నడిమిట్లకొచ్చి గట్టిగానే కొట్టిందబ్బా. భూమి మంచిగా నాని ఉన్నదాయే. చూస్తుండగానే నీళ్లు కాలువలు వారినాయి. అంతా ఇండ్లకు పోయే టైం కాబట్టి ఆడాడ ట్రాఫిక్ జామ్ల తిప్పలే. జిహెచ్ఎంసీ హైడ్రా పోలీసులు ముందే అలర్ట్ అయి పబ్లిక్ కు తిప్పలు కాకుండా శాతనైన కాడికి తనలాడినరు. రాజేంద్ర నగర్, కుత్బుల్లాపూర్, ఎల్బీ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్, బంజారాహిల్స్, అల్వాల్, బొల్లారం, మోండా మార్కెట్, బేగంపేట్, మారేడ్పల్లి, మెట్టుగూడ, సీతాఫల్ మండి, తార్నాక, హ్యాబిట్స్ ఇంకా కొన్ని ఏరియాలలో మంచిగానే పడ్డది. ఒక్కొక్క కాడ ముసురు ఆగితే ఎక్కువైతదేమో అని అట్లనే ఇండ్ల బాట పట్టిండ్రు చాలా మంది. 6-10 రోజుల కాంచెల్లి హైదరాబాద్ లో వరదలు వారుతుండే వరకు ఆయితారం పూట సీఎం రేవంత్ రెడ్డి సార్ పోయి పరిషి తరుచుకున్నాడు. బల్కంపేట ఏరియాలో తిరిగి పబ్లిక్ తో మాట్లాడి ఏడేం చేయాలనో ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు. రోడ్ల మీద నీళ్లు ఆగనియొద్దు, వచ్చినట్టు వెళ్ళిపోవాలన్నాడు. ఈడ సఫాయి వాళ్ళ పంతరం చూసి మాట్లాడిండు. ఇక అమీర్పేట మైత్రివనం కాడ ఊకూకే ఎందుకు మడుగు తయారైతుందో ఆఫీసర్లను అడిగి ఇంకో పారట్ల కాకుండా చూడన్నాడు సారు. గీత అమ్మునోళ్ళ ఇంట్లకు నీళ్ళు వచ్చినాయట. సీఎం సార్ కు గోసంతా చెప్పుకుంటే తప్పకుండా న్యాయం చేస్తామన్నాడట. మరి రేపటి సంధి ఆనల సంగతి ఏందని ఆఫీసర్లను అడిగితే 13వ తారీఖు నుంచి ఇటు రాష్ట్రం అంతటా కూడా భారీ వర్షాలతో పాటు అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. వీటితో పాటు జిహెచ్ఎంసీ ఏరియాలో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎల్లుండి సంధి 4-5 రోజులు తెలంగాణ అంతటా పెద్ద ఆనలే ఉన్నాయట. తాండూర్లా వరదలు ఇండ్లకు నూక్కొస్తే మస్తు తిప్పలైంది పబ్లిక్ కు. హుజరాబాద్ లో సుతా దంచింది. మంచిర్యాల, ఆదిలాబాద్, ములుగు, సూర్యాపేట జిల్లాలల్లా ఆడాడబడ్డది. నాగార్జున సాగర్ 4 గేట్లు ఎత్తే వరకు చూస్తానికి చాలా మందే పోతాండ్రు. వ్యూ చూడండి, చాలా బాగుంది. బ్యాక్ సైడ్ గేట్లు ఎత్తారు. చాలా బాగుంది. ఎంజాయ్ చేస్తున్నాం ఫ్యామిలీతో వచ్చి. ఇంకో దిక్కు ఆనలేక కప్పతల్లి ఆటలాడు కూడా నడుస్తుందిలా. పట్నంలో ఇట్లా, పల్లెలల్లా అట్లా.